ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. సుశీల, అవునండి, వాడే తప్పు చేయలేదండి. అన్నీ తెలుసు కూడా నువ్విలా. నాకన్నీ తెలుసండి, కానీ మీకే ఏం తెలీదు. మీకు తెలియని విషయం ఒకటుందండి. ఏంటది? మీరు ఈ గదిలో నుంచి బయటకు వస్తానంటేనే చెప్తాను. మ్మ్. సరే, వస్తాను. అదేంటి చెప్పు. అదండి జరిగింది. ఇదంతా నిజమా? నిజమేనండి. వాడు ఇంకో కట్టుకథ చెప్పలేదని నమ్మకం ఏంటి? గుళ్ళో నా మీద ప్రమాణం చేసి చెప్పాడండి. అయితే రా, ఇప్పుడే వెళ్ళి గీతకి ఈ విషయం చెప్పి తీసుకొద్దాం. వద్దండి, అంజలి భర్త జైలు నుంచి బయటకు వచ్చేదాకా గీతకి ఈ విషయాలు తెలియకూడదని చందు మన దగ్గర దాచాడు. తెలిస్తే అంజలి మీద కోపంతో గీత అడ్డుపడుతుందని చందు భయపడుతున్నాడండి. కానీ తెలియకపోవటం వల్లే గీత అబద్ధం చేసుకుంటోంది. చందు తనకు ద్రోహం చేశాడనుకుంటుంది. ఈ విషయాలు గీతకి తెలిస్తేనే వాళ్ళిద్దరూ కలుస్తారు సుశీల. కానీ అంజలి భర్తతో కలవదు కదండి. మరి ఎలా సుశీల? ఈ విషయం గీతకి చెప్తే అంజలి జీవితం బాగుపడదు. చెప్పకపోతే గీత మళ్ళీ కాపురానికి రాదు. ఎలా? ఎలాగో తెలియకే వాడు మనకు చెప్పలేదండి. అంజలి భర్త విడుదలయ్యేదాకా ఈ సమస్య పరిష్కారం అవ్వదు. అప్పటిదాకా మనం ఓపిక పట్టక తప్పదండి. అతను ఎప్పుడు విడుదలవుతాడో? ఎప్పుడైనా ఎదురు చూడక తప్పదండి. అప్పటిదాకా వాడు అపరిందలు భరిస్తూ మనం అప్రతిష్టలు అనుభవిస్తూ బతకాల్సిందేనా? అప్పటిదాకా కోడలు పుట్టింట్లో ఉండాల్సిందేనా? ఈలోగా డెలివరీ అయితే నేను మనవణ్ణి చూడకుండా బాధపడాల్సిందేనా? చెప్పు సుశీల, ఏంటి కర్మ? ఈ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు ఇంకా పుట్టని మనవడు గురించి మీరింతగా ఆలోచిస్తున్నారే, కాస్త మీ కన్న కొడుకు గురించి కూడా ఆలోచించండి. సుశీల, అవునండి,
అది నా మీద కోపం తెచ్చుకోకుండా కాస్త నా మాట వినండి. వాడేదో తప్పు చేశాడని మీరు బాధపడుతుంటే చెయ్యని తప్పుకి వాడు బాధపడుతున్నాడండి. వాడికి మాత్రం భార్యతో కలిసి ఉండాలని, కొడుకు పుడితే చూడాలని ఉండదండి. కానీ ఓ మంచి పని కోసం వాడు చెడ్డవాడవుతున్నాడు. వాడు తప్పు చేశాడనుకుని వాడి మొహం చూడనన్నారు. ఇప్పుడు తప్పు చేయలేదని తెలిసింది కదండి. కాస్త మంచిగా 4 మాటలు మాట్లాడితే వాడి బాధ కొంచెమైనా తగ్గుతుంది. ఆ రోజు భోజనం చేస్తున్న వాడిని నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమన్నాను. వాడి మొహం నాకు చూపించవద్దన్నాను. ఇప్పుడు వాడితో మాట్లాడాలంటే ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. ఆ రోజు అప్పుడున్న పరిస్థితి బట్టి మీరలా మాట్లాడారు. వాడు మిమ్మల్ని ఏం తప్పుగా అనుకోడు. రండి. గీత, ఏంటి పని? అల్లిన స్వెటర్లు ముళ్ళు తీసేస్తున్నావే, తప్పొచ్చిందా? స్వెటర్ ముళ్ళు తప్పు రాలేదత్తా, 3 ముళ్ళే తప్పు పడ్డాయి. అంత మాట అన్నావేంటమ్మా? నీకు తెలుసు కదత్తా. అంతా తెలుసు, కానీ స్వెటర్కి నీ పెళ్లికి సంబంధం ఏమిటో తెలియడం లేదు. ఈ స్వెటర్కి నా పెళ్లికి సంబంధం లేదత్తా. ఈ కడుపులో బిడ్డకి ఈ స్వెటర్కి సంబంధం ఉంది. ఈ బిడ్డ కోసమే స్వెటర్ అల్లాను. మరి విప్పేస్తున్నావెందుకు? బిడ్డే వద్దనుకున్నప్పుడు ఇంక స్వెటర్ ఎందుకు? బిడ్డ వద్దనుకుంటున్నావా? కడుపులో పడ్డాక వద్దనుకుంటే ఎలా గీత? నేను నిన్ననే చెప్పాను, ఒకసారి కడుపొచ్చాక ఇష్టం లేకపోయినా కనుక తప్పదు అని. ఎందుకు తప్పదత్తా? తప్పుతుంది. నీ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంప తీసి అబార్షన్ చేయించుకోలేదు కదా? ఇంకా చేయించుకోలేదత్తా. రేపు హాస్పిటల్కి వెళ్తున్నాను. వద్దు గీత, తొందరపడి ఆ పాపం చేయకు. నీ బిడ్డకి అన్యాయం చేయకు. ఆయన నాకు చేసింది మాత్రం న్యాయమా? ఆయన చేసిన ద్రోహానికి బిడ్డ బలైపోక తప్పదత్తా. ఈ పాపం నాది కాదు, నన్ను మోసం చేసిన ఆయనది. కానీ అబార్షన్ చేయించుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. నీ భర్త, అత్త, మామ గొడవ చేస్తారు. చెయ్యని అత్తా, నేనిప్పుడు ఏ గొడవకైనా సిద్ధంగా ఉన్నాను. ఎవరినైనా ఎదిరించడానికి రెడీగానే ఉన్నాను. ఇంతకాలం నాలో మంచితనమే చూశారు, అడ్జస్ట్మెంటే చూశారు. ఇక మీదట ఈ గీతంటే ఏంటో తెలుస్తుంది. తెలియాలి. నీ ఇష్టం గీత, పెద్దదాన్ని కనుక ఉండబట్టలేక చెప్పాను. నీకు అబార్షనే బెటర్ అనుకుంటే అదే చెయ్యి. కానీ నాకు చెప్పినట్టు మీ అమ్మ నాన్నకి చెప్పకు. చెప్తే ఒప్పుకోరు. ఆ తర్వాత నీ ఇష్టం. ఈ పాలు తీసుకోమ్మా. పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఇష్టంగా ఈ స్వెటర్ అల్లాను. ఆ ఇష్టాన్ని చంపుకొని దీన్ని ముక్కలు చేశాను. అలాగే అబార్షన్ కూడా ఇష్టం లేదు, కానీ చేయించుకుంటాను. ఏంటండి భోజనం చేయకుండా ఆలోచిస్తున్నారు? చంద్రు కోసం వాడితో కలిసి ఫోన్ చేయాలనుంది. మీరు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఆపుకోలేరు. కోపం వచ్చి వాడి మొహం కూడా చూడనన్నారా? కోపం తగ్గగానే వాణ్ణి ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నారు. అదే నువ్వు తండ్రి అంటే. నేనన్న మాటలకి
వాడు ఎంత మనసు నొచ్చుకున్నాడో ఏమో. వాడు ఎప్పుడు వస్తాడు? నేను ఎప్పుడు వాడితో మాట్లాడతాను? చూసారా, చిన్న పిల్లాళ్ళ మీకు భయపడుతూ ఎలా నిలబడ్డాడో. ఉమ్. చంద్రు, ఇలారా. కూర్చోరా, వడ్డిస్తాను. తలెత్తరా. నా కొడుకు ఎప్పుడు తలెత్తుకునే బతకాలి. నా మొహం చూస్తేనే నీలాప నిందలు వస్తాయన్నారుగా. ఆ, మీ అమ్మ అక్షంతలు వేసిందిలే. ఇప్పుడు నీ మొహం చూసినా కూడా నీలాపనిందులో ఏం రావు. నాన్నగారు, మీ అమ్మ నాకంతా చెప్పిందిరా. అంజలి జీవితం బాగు చేయడానికి పాటుపడుతున్నావు అని చెప్తే నేను కాదంటానా? నేను కూడా హెల్ప్ చేసేవాడిగా. మీ నాన్నగారు ఉంటే గదిలోనే ఉంటాను, లేదంటే ఇంట్లోంచే వెళ్ళిపోతానన్నారు. ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయటానికి చెప్పక తప్పలేదు. నువ్వేం కంగారు పడుతున్నా. కోడలికి నేను చెప్పనులే. ముందు తిని గీతను ఎలా తీసుకురావాలో తర్వాత ఆలోచిద్దాం. తిను చంద్రు. ఒరే, ఆ రోజు నువ్వు ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా నేను నాగే ఆపేశాను. నీ నోటి దగ్గర నుంచి తీసేసిన ముద్ద మళ్ళీ నేనే పెడతానురా. తిని. ఎక్కడికి రెడీ అయ్యావు? హాస్పిటల్కి మమ్మీ. హాస్పిటల్కా? ఎందుకు? నా ఫ్రెండ్కి డెలివరీ, హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు, అందుకే నేను వెళ్తున్నాను. అంత డబ్బు దేనికి తీసుకెళ్తున్నావు? అర్జెంటుగా అవసరమైంది. అదే, ఆ అవసరం ఏంటి చెప్పవే. ఇంత డబ్బు దేనికి తీసుకెళ్తున్నావు? నా ఫ్రెండ్ డెలివరీకి డబ్బు లేదంది, హెల్ప్ చేస్తున్నాను మమ్మీ. మరి డాడీని అడిగావా? లేదు, డాడీని అడిగితే ఇవ్వరని నేనే బీరువాలోంచి తీసుకున్నాను. అడగకుండా తీసుకోవడం మంచి లక్షణం కాదు. 20,000 మమ్మీ. 20,000 నీకంత సింపుల్గా ఉన్నాయా? అయినా 20,000 కాదు, 20 రూపాయలైనా అడగకుండా తీసుకోవడం మంచిది కాదు. ఏంటి మమ్మీ ఇది? నేనేదో దొంగతనంగా డబ్బు తీసినట్టు మాట్లాడుతున్నావు. నేను నిన్ను దొంగలా ఎందుకు మాట్లాడతానే? నీ గిల్టీ ఫీలింగ్ వల్లే నీకలా అనిపిస్తోంది. అయితే ఎందుకిలా నిలదీస్తున్నావు? నాకా మాత్రం హక్కు లేదా? ఎందుకు లేదే? రేపొద్దున ఈ ఆస్తంతా నీదే. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నీ డబ్బే. కానీ ఓ లెక్కుండాలిగా. డాడీని అడిగి తీసుకుంటే బావుండేది. చెప్పాను కదా మమ్మీ, డాడీని అడిగితే ఇవ్వరని ఇలా చేశాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి, వెళ్తున్నాను. గీతా, గీతా,
నిజంగా ఆ డబ్బు నీ ఫ్రెండ్ డెలివరీకేనా? చెప్పవే. నిజంగా హాస్పిటల్ బిల్ కట్టడానికే మమ్మీ. అమ్మా అమ్మా ఏరా ఆఫీస్కి వెళ్ళలేదే? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. నీకెప్పుడు ఆఫీస్ గోలనే, ఇంకేం పట్టదు నీకు. మావయ్యకి నేను ఎంత భజన చేసినా ఈ ఆస్తి నాకు దక్కదే. అదేమిట్రా మళ్ళీ ఏమైంది? గీతకి అంజలి పోయి ఇంకో ఫ్రెండ్ తగులుకుందే. దానికోసం డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. నిజంగానా? అవునమ్మా, దాని డెలివరీకి డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుని కట్ చేయాలమ్మా, లేకపోతే అది ఇంకో అంజలి అయిపోయి మావయ్య డబ్బంతా ఎగరేసిపోతుంటది, నాకొచ్చే ఆస్తి అంతా తరిగిపోతుంటది. ఓరి పిచ్చోడా, టెన్షన్ పడకరా. గీతకి ఏ ఫ్రెండ్ లేదు. ఏ? గీత వెళ్ళింది ఫ్రెండ్ డెలివరీకి కాదు, తన అబార్షన్కి. అబార్షన్ కా? అవునరా, ఇంతకాలానికి నా ప్లాన్లు సక్సెస్ అవుతున్నాయి. గీత కాపురం చెడగొట్టాను, తన కడుపులో బిడ్డని తనే చంపుకునేలా చేశాను. గీత ఇక తల్లి అవదు, అబార్షన్ చేయించుకుని మళ్ళీ పెళ్లి కూతురవుతుంది. ఎలా అవుతుందమ్మా? ఆ చంద్రానికి డైవర్స్ ఇవ్వకుండా నన్నెలా పెళ్లి చేసుకుంటుంది? నెక్స్ట్ జరిగేది అదేరా. విడాకులు తీసుకునేదాకా కడుపులో బిడ్డ ఆగదుగా, ఆగదు. పెరిగిపోతుంది. ఉమ్. అది పెరిగిపోతే విడాకులు తీసుకున్నా ఉపయోగం లేదు. నువ్వు పిల్లల తల్లి పెళ్లి చేసుకోనన్నావుగా, ఉమ్. అందుకే ముందు బిడ్డని కట్ చేయిస్తున్నాను, ఆ తర్వాత మొగుడిని కట్ చేస్తాను, ఆ తర్వాత నిన్ను పెళ్లి కొడుకుని చేస్తానురా. పెళ్లి కొడుకా? హలో అంజలి, నేను మాధవిని. బావున్నావక్క? ఇంత క్రితం కన్నా బావున్నాను. అయితే కష్టాలన్నీ తీరిపోతున్నాయన్నమాట. నీ కష్టాలు కూడా తీరుతున్నాయి అంజలి. నా కష్టాలు తీరడమేంటే? అవునే, నా మరిదిగారు త్వరలో జైలు నుంచి బయటికి రాబోతున్నారు కదా. నీ మరిదిగారా? అవునే, నీ భర్త సూర్యం. ఆయన రిలీజ్ అవుతున్నారా? అవునే, మరిదిగారు ఆ హత్య చేయలేదట, ఎవరో చేసి ఆయన మీద నెట్టేశారట. కేసు రీఓపెన్ చేశారు. నీ భర్తకి త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు చెప్పేదంతా నిజమా అక్క? నిజమేనే, అందుకే నీకు తెలిస్తే నువ్వు కూడా సంతోషిస్తావని నేను ఫోన్ చేశాను. నీకు మంచి రోజులు వస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరిదిగారు రిలీజ్ అయిపోతే నీ జీవితం కూడా ఒక కొలిక్కొస్తుంది. ఏమంటావ్? నాకంతా వండర్లా ఉందే. వండర్లా కాదు, ఆయన బయటకొస్తే నీ కాపురం వండర్ఫుల్గా ఉంటుంది. కానీ నువ్వు చెప్పేదంతా నిజమని నమ్మలేకపోతున్నాను. అసలు ఇదంతా నీకెవరు చెప్పారు? చంద్రం గారు